హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను నా గార్డెనింగ్ అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, నేను ఎలా స్టార్ట్ చేస్తానో చూపిస్తాను. మొత్తం డే 3 నుంచి ఆల్మోస్ట్ డే 10 వరకు ఇది ప్రాసెస్. సో స్టార్టింగ్ అయితే వీడియో తెలియదు, ఎందుకంటే ఇక్కడ అన్ని వేరే నార్మల్ చెట్లు బాగా ఉండే, అవన్నీ క్లీన్ చేసి మట్టి మంచిగా వేసి అవంతా ఇంకా వీడియో తీయడం కుదరలేదు. నార్మల్గా అయితే ఇలా ఇత్తులు అయితే వేసాను. కొన్ని ప్లాంట్స్ వచ్చినాయి, కొన్ని ఇందులో అన్ని వెజిటేబుల్స్, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్, కీరా దోసకాయ చెట్లు కూడా వేసాను. అవి వస్తాయి రావు చూడాలి, చూపిస్తాను చూడండి. సో ఇవి డే 10కి వచ్చేసరికి ఇంత పెద్ద అయినాయి. ఇవి మాత్రం ఇవి మొలకలు వచ్చి మాత్రం 3 days అయింది అంతే. ఎందుకంటే ఇవి ఫస్టే వచ్చినాయి, ఇవి కొంచెం తొందరగా వచ్చినాయి, కొన్ని తొందరగా వస్తున్నాయి, కొన్ని లేట్గా వస్తున్నాయి. సో నేను ఇలా లైన్స్లో పెట్టి వేసాను, ఇట్లా ఇక్కడ టమాటా కూడా వేసాను. ఇక్కడ కూడా ఒక చిన్న ప్లాంట్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకు అంటే కొన్ని వేరే చెట్లు కూడా వస్తుంటాయి కదా, చూడాలి మనకు అందులో పనికిరాని చూసుకొని మళ్ళీ మనం ఇవి సెట్ చేసుకోవాలి. ఇవి డే 3 చెట్లు చిన్నవి, ఇవి వచ్చేసి డే 10 వరకు ఇట్లా అయినాయి. సో నేను ఇక్కడ నుంచి మా డోర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇట్లా ఉంది మా గార్డెన్. ఈ లైన్ మొత్తం వేసాను అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ వరకు, గేట్ వరకు. ఇక్కడ కూడా కొన్ని చెట్లు వేసాం, కానీ ఇవైతే రాలేవు. అంటే కొన్ని మనం సీడ్స్ ప్యాకెట్స్ ఒక 4 months అయితే అవి అంతే మొలకలు రావంట, నాకు కూడా తెలీదు. నేను అక్కడ లాస్ట్లో వేసాను, అవి వస్తే లేపుతలేదని. ఇక్కడ కూడా కొన్ని చెట్లు వేసాను, ఆల్మోస్ట్ అన్ని రకాలు వేసాను, కానీ ఎక్కడెక్కడ ఏం వేసాను గుర్తులేదు, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. మళ్ళీ అన్నీ ఒకేసారి వేసాను కాబట్టి పర్టికులర్గా ఈ చెట్టు ఇక్కడ వేసానని గుర్తులేదు. సో ఇక్కడ ఇవ్వాలనే వస్తున్నాయి మొలకలు, చూడండి. ఇక్కడ కింద 2 మొలకలు ఉన్నాయి చిన్నగా, అవి రేపటి వరకు పెరగచ్చు. ఇక్కడ ఒకైతే చెట్టు వచ్చింది, ఇక్కడ కూడా ఇవి ఫస్ట్ వచ్చినాయి ఈ 2. ఇవి మాత్రం ఇక్కడ మీకు ఇక్కడ పగులుడు ఏర్పడుతుంది కదా, ఇవి మాత్రం నిన్ననే వచ్చింది. ఇది ఇక్కడ కూడా వచ్చినాయి చెట్లు. చూద్దాం ఎన్ని వెజిటేబుల్స్ చెట్లు మేనుకుంటాయి. ఇదైతే నేను మా పక్కింటి వాళ్ళ ఇంటికాని తీసుకొచ్చిన గులాబీ చెట్టు. అంతమంది చాలాసార్లు గులాబీ చెట్లు పెడితే అసలు ఎన్నుకోలేవు, ఈసారైనా చూడాలి. ఇంకొక రెడ్ కలర్ అయినా ఏదైనా కొనుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను. కొన్ని రంజన్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది 100 వరహాల పువ్వు అంటారు కదా, రెడ్ కలర్లో ఫ్లవర్ పూస్తుంది అది. ఇది వచ్చేసి మైదాకు చెట్టు. సో ఇది మా అమ్మది ఇచ్చింది, ఇక్కడైతే పెట్టాను. చూద్దాం మనం మైదాకు ఎన్నిసార్లు పెట్టుకుందాం. ఇక ఎన్నుకుంది అది చెట్టు కొనుకొచ్చింది కాబట్టి. ఇవి కూడా మొలకలు వచ్చినాయి, ఇక్కడ ఏం మొలకలు ఉన్నాయో అంత ఐడియా లేదు. సో ఇక్కడనైతే దోసకాయ, సోరకాయ, వంకాయ అలాంటివి పెట్టాను. ఇవి అయితే అయ్యో ఇది ఇప్పుడే వచ్చింది అసలు, చూడండి మీకు పగులుడు స్క్రాచెస్ ఏర్పడుతున్నాయి కదా, ఇది ఇవాళనే వచ్చింది. ఇది కొన్ని నిన్న వచ్చినాయి, కొన్ని ఇవాళ వచ్చినాయి. చూడండి ఇంకా కొన్ని మొలకలు ఉన్నాయి, చూడండి ఎన్ని వచ్చినాయి. ఒక 4 places వచ్చినాయి మొలకలు అయితే. ఇది కూడా చూడండి ఇప్పుడే వచ్చింది, మీకు స్క్రాచ్ ఏర్పడుతుంది. ఇది నా డే 10 వరకు వచ్చిన సీడ్స్ ప్లాంట్స్. చూద్దాం ఇంకా ఎంత. ఈ రంజన్లు అయితే ఒక 3 ఉన్నాయి, ఇందులో ఒక రెడ్ రోజ్ చెట్లు లాంటివి పెట్టుకుందామని అనుకుంటున్నా. వెళ్తే వాళ్ళ నర్సరీకి వెళ్ళి తీసుకొస్తాను. సో ఇలా ఉంది నా గార్డెనింగ్ అయితే డే 10 వరకు, డే 3 to డే 10 వరకు. సో ఇంకా కంటిన్యూగా గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి, చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
గార్డెనింగ్ వీడియో అయితే నేను డే 3 నుంచి డే 12 వరకు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ కంటెంట్ కూడా నన్ను సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దెన్ సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగా కోల్డ్ కఫ్ అయింది, అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇవాల్టి నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.